ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. మరోసారి హిస్టారికల్ సినిమా చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా వస్తుంది. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్, ఇమాన్వి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సుమారు 600 కోట్ల బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా 1940ల నాటి యుద్ధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా 1940 నాటి యుద్ధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇది స్వతంత్రం రాకముందు భారతదేశానికి సంబంధించిన కథ అని, ఈ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో ప్రభాస్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి కూడా మరొక హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పనులు పూర్తి చేసుకుందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి షూటింగ్ పూర్తి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే హను రాఘవపూడి ఈ సినిమా షూటింగ్ పనులు పరిగెత్తిస్తున్నారు. ఇలా ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకునేందుకు విషయం తెలిసిన అభిమానులు ఏంటి డార్లింగ్ ఈ స్పీడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈయన నటించిన ది రాజాసాబ్ షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందని తెలుస్తుంది. ఫౌజీ సినిమా ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కనుంది. కథ స్వతంత్రం సమయానికి ముందు కాలంలో సాగుతుందట. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ అధికారికంగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరో నటించనున్నట్లు తెలుస్తుంది. రాహుల్ రవిచంద్రన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఇప్పటికే ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 3కి పైగా పాటలకు ట్యూన్స్ రెడీ అయినట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.